ఎన్ఐఏ దర్యాప్తు వేగం పుంజుకుంది. తీహార్ జైలు నుంచి తీసుకువచ్చి ప్రశ్నిస్తున్న ఇద్దరు నిందితులు మక్బూల్ ఇమ్రాన్ ను పేలులో జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. ఎవరి కంట పడకుండా అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో వారిని ఘటనా స్థలానికి తరలించారు. మీడియా దర్యాప్తు అధికారుల వాహనాన్ని వెంబడించి ఆ దృశ్యాలను చిత్రీకరించింది. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల నిందితులు మక్బూల్ ఇమ్రాన్ ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు నాటకీయ పరిణామాల మధ్య అర్ధరాత్రి నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పారు. అర్ధరాత్రి వరకు బేగంపేట్లోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణ చేసిన అధికారులు సరిగ్గా అర్ధరాత్రి 1 గంట సమయంలో వారిద్దరిని ప్రత్యేక వాహనంలో దిల్సుఖ్ నగర్ పేలుళ్ల ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. సోమాజిగూడ, రాజ్భవన్ రోడ్డు, ట్యాంక్ బండ్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా దిల్సుఖ్ నగర్ లో బాంబు పేలిన ప్రదేశానికి నిందితులను వాహనంలో తీసుకెళ్లారు. పేలుళ్లు జరిగిన 2 ప్రాంతాల వద్ద మక్బూల్ ఇమ్రాన్ ను వాహనం నుంచి దించలేదు. అక్కడ కాసేపు ఆపినట్లే ఆపి మళ్లీ వెంటనే వారిని వాహనంలో తరలించారు. మలక్పేట్, కోఠి, ట్యాంక్ బండ్, పారడైజ్ మీదుగా రాత్రి 2 గంటల సమయంలో బేగంపేట్లోని ఎన్ఐఏ కార్యాలయానికి చేరుకున్నారు. మూడో కంట పడకుండా మక్బూల్ ఇమ్రాన్ ను పేలుళ్ల ప్రాంతానికి తీసుకెళ్లాలని ఎన్ఐఏ అధికారులు చాలా జాగ్రత్తగా తీసుకున్న పోలీసు వాహనాన్ని మీడియా వెంబడించింది. బేగంపేట ఎన్ఐఏ కార్యాలయం నుంచి తిరిగి అక్కడికి చేరుకునే వరకు మొత్తం చిత్రీకరించింది. నగర రోడ్లపై పోలీసుల వాహనాన్ని గంటకు పైగా అనుసరించింది. జంట పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆ బెడ్స్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిపిన సోదాల్లో 8 లక్షల రూపాయల నగదు, 6 కిలోల బంగారం పట్టుబడింది. నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సామాన్లు భద్రపరిచే గదులను, అలాగే ప్రయాణికుల సంచులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతంలోనూ తనిఖీలు నిర్వహించారు.